పట్టణంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖండ భారతావని రక్షణ కోసం అక్రమంగా భారత్ లో మొఘల్ సామ్రాజ్యం ఏర్పాటు కోసం హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులపై వీరోచితంగా పోరాటం, హిందూ ధర్మం పునఃప్రతిష్ఠ చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిని భావి తరాలకు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, పిండేటి హనుమాన్లు, గుడిసె మనోజ్, రేగుల రాజ్ కుమార్, సగ్గు రాహుల్, అన్నం నర్సయ్య, మామిళ్ల లక్ష్మీరాజం, బిళ్ల కృష్ణ, తేజగౌడ్, సత్యం, శివ, సాగర్, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి శివాజీ గారి జయంతి పురస్కరించుకొని ఈరోజు వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జయంతిని చేసుకోవడం జరిగింది. శివాజీ గారు మహారాష్ట్రలో ఉండి అనే దేశం కోసం, ధర్మం కోసం అనేక ఉద్యమాలు చేసి ఈరోజు మనం ఇలా ఉండడం కారణం అలాంటి మహనీయుడు కాబట్టే మనము దేశవ్యాప్తంగా మనందరం కలిసి ప్రతి పల్లెన కూడా జయంతి పురస్కారాన్ని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున చేసుకోవాలని కోరుతున్నాను. హిందూ హృదయ సామ్రాట్ భవానీ మాత ఆశీస్సులతో మరి అఖండ భారతావనిని ఏకం చేస్తూ ఆ రోజు జరిగినటువంటి హిందూ దేవాలయాలపై మరి హిందువులపై అనేక రకమైన అరాచకాలు మొఘలులు జరుపుతూ ఉంటే మరి వారందరినీ కూడా ముష్కరులను మరి వారి ఖడ్గం చేత ఖండన గావించి మరి ఈ హిందూ రాజ్య ఏర్పాటుకు మరి ఎంతో కృషి చేసి నేటి తరాన్ని మరి నేటి భవిష్యత్తుకు ఒక సంస్కృతి సంపదనిచ్చినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణంలో వారి చిత్రపటానికి ఘనమైన వినమ్ర నమస్సుమంజలు అర్పించడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా హిందూ బంధువులందరూ కూడా వేములవాడ మరి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము.